హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనము ఈ పొద్దు మాట్లాడుకునే టాపిక్ ఫీఫా వరల్డ్ కప్. దాని గురించి ఒక లుక్ వేద్దాము. అలాగే ఎన్ని టీమ్స్ ఉన్నాయి, అలాగే ఏంటి, ఏం జరగబోతుంది, ఎలా ఉన్నాయి టీమ్స్, ఇంతకుముందు ఏ టీం గెలిచింది, అలాగే ఇప్పుడు ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా, ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, క్వాలిఫైస్ ఎలా ఉంటాయి, ఎన్ని టీమ్స్ క్వాలిఫై అవుతాయి, ఎన్ని టీమ్స్ ఎలా ఎలా వెళ్తాయి, ఏంటి అనేది మనము ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి చేద్దాం. అలాగే కిషాన్ రొనాల్డోకి, మెస్సీకి కూడా ఇదే లాస్ట్ వరల్డ్ కప్. ఇంకా కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే లాస్ట్ వరల్డ్ కప్. నెక్స్ట్ వరల్డ్ కప్కి వాళ్ళు ఉండకపోవచ్చు. అలాగే మనం మాట్లాడుకుందాం ఇటువంటి చూస్తే ఫీఫా వరల్డ్ కప్ 2026 మొత్తము ఈసారి 48 టీమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు 38 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 10 టీమ్స్ పెరిగాయి. మొత్తం ఇప్పుడు 48 టీమ్స్ వచ్చాయి. మనకు తెలుసు ఫుట్బాల్ అంటే ఏమాత్రం ఎలా క్రేజ్ ఉంటుందో, వరల్డ్ వైజ్గా చాలా క్రేజ్ ఉంటుంది ఫుట్బాల్కి. కాబట్టి మన మామూలు లీగ్స్ లాగా, క్రికెట్ లాగా 10-12 టీమ్స్ కాదు, చాలా టీమ్స్ అయితే చాలా కంట్రీస్ ఎగబడతాయి. ఎందుకంటే ఆడాలి అని చెప్పి. అలాగే ఈ సీజన్లో చూసుకుంటే 48 టీమ్స్ ఉన్నాయి. మొత్తము దీన్ని ఏ నుంచి ఎల్ వరకు డివైడ్ చేశారు. మొత్తం 12 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్లో 4 టీంలు ఉంటాయి. అలాగే ఈ 4 టీంలు ఉంటాయి. ఈ 4 టీంలలోంచి ఫస్ట్ మినిమం ఒక ఫస్ట్ మ్యాచ్ గెలిచిన దానికి 3 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మ్యాచ్ డ్రా కానీ అయితే 1 పాయింట్ వస్తుంది. అలాగే ఓడిపోతే అయితే ఏ పాయింట్స్ రావు. అలాగే తర్వాత ఇది ఓన్లీ ఫస్ట్ వరకు మాత్రమే. 90 మినిట్స్లో ఒకవేళ టై అయితే కూడా టై సరే ఫస్ట్ జరిగేటప్పుడు, లీగ్ మ్యాచెస్లో జరిగేటప్పుడు మాత్రమే ఇది. 90 మినిట్స్లో ఏ టీం అయితే హైలో ఉంటుందో ఆ టీంకి ఇస్తుంది. ఒకవేళ ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ ఉంటే డ్రా మ్యాచ్ అవుతుంది. అలాగే తర్వాత మనం చూసుకుంటే మొత్తం ఇవి 48 టీమ్స్ ఉన్నాయి. 48 టీమ్స్లో ఆల్మోస్ట్గా ఫస్ట్లోనే అంటే టాప్ టూగా క్వాలిఫై, టాప్ 2గా వస్తాయి. కాబట్టి మినిమం 24 టీమ్స్ వస్తాయి. ఫస్ట్ 1-2లోంచి 24 టీమ్స్ వస్తాయి. తర్వాత మనం చూసుకుంటే తర్వాత థర్డ్ ప్లేస్లో ఉండే టీమ్స్ని ఒక 12 తీస్తారు. దాంట్లో బెస్ట్ 8 తీసి ఆ బెస్ట్ 8 ఆడిపిస్తారు. అలా 32 టీమ్స్ వస్తాయి. అలాగే క్వాలిఫైలో మనం చూసుకుంటే 32 నుంచి 16 టీమ్స్ ఆడతాయి. తర్వాత 16 నుంచి 8 టీమ్స్ క్వాలిఫైలో ఆడతాయి. తర్వాత మళ్ళీ 4 టీమ్స్ సెమీఫైనల్ ఆడతాయి. అలాగే లాస్ట్ 2 టీమ్స్ ఫైనల్ ఆడతాయి. అలాగే ఈ ఫుట్బాల్ ఈ మ్యాచెస్ మొత్తం ఆల్ కలిపి 40 డేస్ జరుగుతాయి. ఫస్ట్ లీగ్ మ్యాచెస్ 2 లేదా 3 మ్యాచెస్ జరిపిస్తారు. తర్వాత లీగ్ అయిపోయిన తర్వాత 1 or 2 మ్యాచెస్ జరిపిస్తారు. తర్వాత సెమీస్లోకి అలా వచ్చేప్పుడు కొన్ని హాలిడేస్ ఉంటాయి, డేస్. అలాగే ఒక మ్యాచ్ అలా జరుగుతాయి. ఫైనల్కి లాస్ట్ ఒక మ్యాచ్ ఫైనల్గా జరుగుతుంది. అలా అయితే అలా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఫస్ట్ తర్వాత అయిపోయినాక 32 టీమ్స్ తర్వాత మనం చూసుకుంటే క్వాలిఫై అయిన తర్వాత మ్యాచెస్ 90 మినిట్స్ ఉంటుంది. ఆ 90 మినిట్స్లో ఒకవేళ మ్యాచ్ అనేది టై అయితే అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ 30 సెకండ్స్ ఇస్తారు. ఆ 30 సెకండ్స్లో కూడా మ్యాచ్ టై అయిపోయింది అనుకో, అప్పుడు మొత్తం 120 సెకండ్స్లో కూడా మ్యాచ్ టై అయి ఉంటే అప్పుడు తర్వాత రౌండ్ పెడతారు, గోల్స్ రౌండ్స్ పెడతారు. అప్పుడు ఎవరు గెలిస్తే ఆ టీంకి విన్నింగ్ ఇస్తారు. ఫస్ట్లో అయితే అవేమి ఉండవు. తర్వాత సెకండ్ క్వాలిఫై అయిన తర్వాత ఆ రూల్ అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే కూడా నాకు తెలిసి ఇది రొనాల్డోకి, తర్వాత మెస్సీకి, ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా లాస్ట్ వరల్డ్ కప్ అవుతుంది. అలాగా చూసుకుంటే కిషాన్ రొనాల్డో టీంలో చూసుకుంటే పోర్చుగల్లో చూసుకుంటే ఒక కిషాన్ రొనాల్డో తప్పక తను వచ్చినప్పటి నుంచి వరల్డ్ కప్ అనేది తను గెలిపించాడు. ఆ టీంలో తను తప్పక చూసుకుంటే మిగతా వాళ్ళు ఎవరైతే అంతగా కనిపించడం లేదు, ఆడతారు అన్నట్టుగా అంతగా అయితే ఎవరు అనిపించడం లేదు. ఆ టీంలో మెయిన్ కిషాన్ రొనాల్డోనే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. తను ఒక్కడే అనిపిస్తుంది. తన ఏజ్ కూడా 41 ఉంది. ఇదే తనకు కూడా లాస్ట్ వరల్డ్ కప్. మళ్ళీ చూసాం తను లాస్ట్ వరల్డ్ కప్ ఎలా ఆడతాడో, ఏం చేస్తాడో, వాళ్ళ టీంని ఎంతవరకు తీసుకెళ్తాడో, ఎక్కడ దాకా తీసుకెళ్తాడో ఏంటో మనం చూసాం. అలాగే మెస్సీకి కూడా ఇది లాస్ట్ వరల్డ్ కప్ తను కూడా నెక్స్ట్ వరల్డ్ కప్కి ఉంటాడు. తను కూడా సేమ్ అలాగే. తనైతే పోయినసారి మనం చూసాం అర్జెంటీనా ఫస్ట్ గేమ్ మ్యాచ్ పోయినసారి
2022లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోతేనే ఇంక వీళ్ళు గెలుస్తారా, అయిపోయింది ఇంక వీళ్ళ కథ ఇంకే లేదు అనుకుంటే, కానీ ఫైనల్‌కి వచ్చే లోపల ఫైనల్ కప్ గెలిచారు. మెస్సీ కప్ గెలిపించాడు పోయినసారి. అది అప్పుడు కూడా వచ్చింది వీళ్ళిద్దరిలో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ ఎవరు వీళ్ళిద్దరిలో గోట్ అనేది ఒక చిన్న కాన్వర్సేషన్ కూడా అనేది కూడా ఒకటి వచ్చింది అప్పుడు. అది మళ్ళీ ఈ సీజన్ మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మెస్సీకి కూడా ఇదే లాస్ట్. తన నెక్స్ట్ వరల్డ్ కప్ తను కూడా ఆడు. ఇదే తనకు కూడా లాస్ట్ కప్. చూద్దాం తను కూడా తన టీంని ఏ విధంగా తీసుకెళ్తాడో, ఎంతవరకు తీసుకెళ్తాడో, ఎలా టీంని గెలిపిస్తాడా మళ్ళీ, లేకపోతే ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాము. అలాగే బ్రెజిల్ కూడా చాలా టైం కూడా ఆ టీం కూడా చాలా బాగుంది. తను 5 టైమ్స్ కూడా వాళ్ళు గెలిచారు. అర్జెంటీనా కూడా 3 టైమ్స్ గెలిచింది. చూద్దాం మళ్ళీ ఈసారి ఎవరు గెలుస్తారో, ఎక్కడి దాకా తీసుకెళ్తారో. అలాగే చూసుకుంటే 48 టీమ్స్ ఉంది కానీ మన ఇండియా అయితే లేదు. ఎందుకంటే ఓకే మన ఇండియా అంత ఫుట్బాల్కి మన అంత ట్రై చేస్తున్నారు కానీ మన అంత ఎక్విప్మెంట్ కానీ అంత అయితే లేదు. మన అంత కాంపిటీషన్ అయితే పెట్టలేదు. క్రికెట్కి ఉన్నంత అతనైతే తనకు ఫుట్బాల్కి లేదు. మేనేజ్మెంట్లో నుంచి కానీ, అమౌంట్లో ఏ విషయాలలో కానీ టీమిండియా అయితే వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు మనము ట్రై చేస్తున్నారు. మన ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఛత్రి లాంటి వారు, సునీల్ ఛత్రి లాంటి మంచి మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. రొనాల్డో పాటు గోల్స్ ఎక్కువ చేసిన ప్లేసెస్లో కూడా తను కూడా ఒకడు ఉన్నాడు. టాప్ 3లో కూడా తను కూడా ఉన్నాడు. కానీ మన ఇండియాని చెప్పుకోవడానికి గ్రేట్గా మనకు తను ఉన్నాడు. కానీ బయట వాళ్ళకు వచ్చినంత మన ఇండియన్స్లో తనకైతే రాలేదు. ఇప్పుడు తన గురించి ఎందుకు అది నిజము. మన టీం అయితే ఇప్పుడు లేదు కాబట్టి, వెళ్ళలేదు కాబట్టి. అలాగే ఈసారి మళ్ళీ ఎవరు గెలుస్తారో, ఎవరు అవుతారో మనకు కూడా అంత చూద్దాం. చాలా టీమ్స్ అయితే ఉన్నాయి. 48 టీమ్స్ అంటే మామూలు కాదు. పండగే ఉంటుంది ఫుట్బాల్ చూసేటోళ్ళకి. వాళ్ళు ముందు లీగ్స్ ముందు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి, చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఈ 40 డేస్ అయితే చాలా బాగుంటాయి అన్ని మ్యాచెస్ టీమ్స్ త్వరగా చూసేందుకు కూడా మనకు చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే స్పెయిన్ వాళ్ళు చాలా బాగా గోల్స్ కొట్టడంలో కానీ, బాల్ పాస్ చేయడంలో కానీ చాలా దిట్టగా ఉన్నారు. చాలా ఫాస్ట్గా వాళ్ళు బాల్ పాస్ చేస్తారు. గోల్స్ కొట్టడం కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళది. అలాగే చూద్దాం మేబీ క్రిస్టియానో రొనాల్డో తర్వాత మెస్సీ వాళ్ళకి లాస్ట్ వరల్డ్ కప్ ఇది. మళ్ళీ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాము. ఈసారి ఎవరు కప్పు గెలుస్తారో ఏంటో కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా టీమ్స్ కూడా అయ్యాయి. ఒక్కోసారి చూసుకుంటే ఇరాన్, ఇరాక్ కూడా ఉన్నాయి. యూఎస్ఏ వీళ్ళకు కూడా కొంచెం కొన్ని నిబంధనలు అయితే పెట్టారు వాళ్ళకు, ఇరాన్, ఇరాక్ వాళ్ళకి. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని కారణాల వల్ల వాళ్ళకు కొన్ని రూల్స్ అయితే పెట్టారు. వాళ్ళైతే ఆడుతున్నారు. అలాగే ఇరాకు, ఇరాను, యూఎస్ఏ ఈ టీమ్స్ అయితే కొంచెం ఒకసారి చూస్తే వార్లానే ఇది ఫిఫా వరల్డ్ కప్, ఫిఫా వార్ అన్నట్టుగా అనిపిస్తుంది. జస్ట్ కామెడీ ఫర్ వరకే. అలాగే తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఎప్పుడు గెలుస్తారు ఎప్పుడు అని చూస్తారు. ఇంగ్లాండ్ టీం కూడా బాగుంది ఈసారి. మళ్ళీ ఈసారి ఏమన్నా కప్పు గెలుస్తారా లేదా ఏంటో చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. టీం అయితే వాళ్ళది కూడా బాగుంది. చాలా టీమ్స్ అయితే ఉన్నాయి. మ్యాచెస్ అయితే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా 40 డేస్ అయితే ఈ మ్యాచెస్ జరుగుతాయి. మ్యాచెస్ బాగుంటాయి. చూద్దాం మళ్ళీ ఎవరు గెలుస్తారు ఏంటో. ఒకవేళ మన ఛానల్ ఇంతవరకు మన వీడియో చూసారంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. మీరు ఏ టీం గెలుస్తుంది, ఏ టీం స్ట్రాంగ్ ఉంది, ఏ టీం గెలుస్తుందని మీ ఫుట్బాల్ లవర్స్ మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు. ఓకేనా. చూద్దాం మళ్ళీ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు. ఓకే. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టుంటే థ్యాంక్ యూ.